నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. అటు రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ఆరంభించినప్పుడే ఇటు ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అచ్చం రాజకీయ నాయకులు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లాగే ఉంది. సమాధానాలు చెప్పకుండా ఎదురుదాడికి దిగుతారు కదా, అయితే నువ్వేం చేశావు, అప్పుడు నువ్వేం చేశావు, ఇప్పుడు నువ్వేం చేశావు అని అట్లాగే ఉంది. ఒకవేళ రాహుల్ ఆధారాలు చూపకపోతే క్షమాపణలు చెప్పాలట. ఎన్నికల కమిషను రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఒక సంస్థ. అట్లాగే ప్రతిపక్ష నాయకుడు అంటే లోక్సభలో ప్రతిపక్ష నాయకులు కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థకు సంబంధించిన వారే. వారితో కొంచెం మర్యాదగా మాట్లాడాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది. ఎందుకంటే ఈక్వల్స్. మరో మాట, ఎన్నికల కమిషన్ ను నియమించే కమిటీలో ప్రధానమంత్రి, మరొక మంత్రి, ప్రతిపక్ష నాయకులు ఉంటారు. అంటే ఎన్నికల కమిషన్ నియమించిన వాళ్ళలో రాహుల్ గాంధీ కూడా ఉంటారు. అట్లా కూడా కాస్త మర్యాదగా మాట్లాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉండింది. ఎన్నికల కమిషన్ తను చెప్పేదంతా చెప్పిన తర్వాత, తను అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత, ప్రెస్ వాళ్ళు అడిగిన ఏ సమంజసమైన ప్రశ్న కూడా సరైన సమాధానం చెప్పలేదు. కొన్నిటికైతే దాటవేశారు. అంటే లేవు సమాధానాలు. అయ్యా ఇక్కడ తప్పు జరిగింది అంటే ఆ తప్పు చూసుకుంటామా, చెప్పిన వాళ్ళ పైన ఎదురుదాడి చేస్తామా? ఒకసారి ఎన్నికల కమిషన్ అడిగిన ప్రశ్నలు చూద్దాం. ముందు రాహుల్ గాంధీ తమ పైన చేసిన ఆరోపణలన్నీ నిరాధారాలు అంది. ఆధారాలు చూపమంది. అవే కదా ఆధారాలు. ఇదిగో అయ్యా, ఇక్కడ ఒకే ఇంట్లో, అది కూడా చిన్న గదిలో 80 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిగో వీళ్ళందరికీ డబుల్, త్రిబుల్, 6 times 7 times ఓట్లున్నాయి. ఫలానా వాళ్లకు దాదాపు 2-3 రాష్ట్రాల్లో ఓట్లున్నాయి అని అవన్నీ ఆధారాలే కదా, సరిచూసుకోవాలి కదా. ప్రతిపక్షాలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నాయి అన్నారు. ప్రతిపక్షాలు ఎవరు? రాహుల్ గాంధీ కదా మొదటగా చేసింది ఈ అభియోగాలన్నీ. నకిలీ ఓటర్ల విషయంలో రాహుల్ గాంధీ ఒక్క ఆధారం కూడా చూపించలేదు అన్నారు. అట్లాగే ఎవరికైనా 2 చోట్ల ఓటు ఉన్నట్టయితే వాళ్ళు 2 చోట్ల ఓట్లు వేయలేరు అన్నారు. ఎందుకు వేయలేరు? 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నట్టయితే ఒక రాష్ట్రంలో ఒకసారి, మరి 20 రోజుల తర్వాత ఇంకో రాష్ట్రంలో జరిగితే వెళ్ళి వేయలేడా? సత్యమో తెలియదు కానీ నెట్ లో చక్కర్లు కొడుతుంది. ఒక యువకుడు 5 సార్లు ఒకే చోట ఓటేసినట్టుగా కనిపిస్తుంది. ప్రతిసారి బటన్ నొక్కుతున్నాడు. కనీసం సత్యం అసత్యం అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీద లేదా? ఓటు చోర్ అనడం రాజ్యాంగ విరుద్ధం అట. వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. 7 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయనట్టయితే రాహుల్ గాంధీ చేస్తున్న అభియోగాలన్నీ అబద్ధాలని మేము అనుకుంటాం. అట్లా చేయనట్టయితే ఆయన సారీ చెప్పాలి అని అల్టిమేటం ఇచ్చారు రాహుల్ గాంధీకి. ఆయన ఎవరు అనేది కూడా చూడాలి. మాట్లాడేటప్పుడు తమకు స్వపక్షం అని విపక్షం అని ఏమీ లేదు, అందరూ సమానులే, అన్ని పార్టీలు సమానులే అన్నారు. అవును, అన్ని పార్టీలు సమానులే అయినప్పుడు రాహుల్ గాంధీని అఫిడవిట్ అడిగిన వాళ్ళు, అదే బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్ నిధించినప్పుడు వాళ్ళని ఎందుకు అఫిడవిట్ అడగలేదు? వ్యక్తుల ఫోటోలు వారి అనుమతి లేకుండా బయట పెట్టకూడదు అంటే రాహుల్ బయట పెట్టింది తప్పు, తాము వీడియో క్లిప్లను ఇవ్వకపోవడం కూడా ఇది కారణం అని చెప్తున్నారు. వ్యక్తుల గోప్యత దెబ్బతింటుంది అని. అలాంటప్పుడు ఎందుకు తీశారయ్యా? ఎందుకు కెమెరాలు పెట్టారు? అధికారం మాత్రం మీకు ఎక్కడుంది? సీసీ కెమెరాలను పెట్టి మహిళలను అందరినీ తీస్తున్నారు కదా, మరి ఆ హక్కు మీకు ఎక్కడుంది? రాహుల్ సమాధానం చెప్పలేదంటున్నారు. నిజానికి రాహుల్ కు మీరు సమాధానం చెప్పాలా, మీకు రాహుల్ సమాధానం చెప్పాలా? ప్రశ్న అడిగిన వాళ్లే ప్రశ్నలకు సమాధానం చెప్పాలా? విచిత్రంగా ఉంది. అక్కడ మిమ్మల్ని వేలెత్తి చూపుతున్నారు. హిందూ సర్వే ప్రకారం ఈవీఎంలను నమ్మేవాళ్ళు ఇప్పుడు ఎన్నికల కమిషన్ నమ్మేవాళ్ళు 26% పడిపోయారట. ఇది వరకు ఎన్నికల కమిషన్ ను ఎవ్వరూ ఇంత కించిత్తు కూడా అనుమానించే వాళ్ళు కాదు. ఎక్కడ ఏ క్యాండిడేట్ గెలిచినా, సర్పంచ్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఎవరు గెలిచినా కూడా, ఎవరు ఓడినా కూడా ఎన్నికల కమిషన్ ను తప్పుపట్టే వాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ మీ వైపే వేలెత్తి చూపుతున్నారు. అవును తప్పులు ఉన్నాయన్నారు, తప్పులు లేవు, ఇదిగో తప్పులు లేవు, ఎక్కడ తప్పులున్నాయి అని మీరు నిలదీయొచ్చు కదా. సాక్ష్యాలంటే ఏముంటాయి? మీరిచ్చిన ఎన్నికల లిస్టును చూసుకొని ఇదిగో ఇక్కడిక్కడ తప్పులున్నాయి అని చూపెడుతున్నప్పుడు ఇంకేం సాక్ష్యం కావాలి? అది మీరు ఇచ్చిన ఎన్నికల లిస్ట్ కాదా? కొత్తగా సృష్టించారా? సృష్టిస్తే ఆ మాట చెప్పండి, అది ఫేక్ ఎన్నికల లిస్టు అని. అది చెప్పకుండా ఎదురుదాడికి దిగడం ఏమిటి? ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? మీరు రాజకీయ నాయకులా ఏదో చెప్పి బయటపడడానికి? వ్యవస్థాగతంగా అక్కడ ఉంటారు. ప్రతి ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి పైన నమ్మకం పోతే జీవితంలో దాన్ని తిరిగి తెచ్చుకోలేరు. ఓట్ చోర్ అనేది రాజ్యాంగ విరుద్ధమైన మాట అనట. ఎట్లా అవుతుంది? మన ఇంట్లో దొంగ చొరబడితే దొంగ దొంగ అని అరిస్తే అది రాజ్యాంగ విరుద్ధం ఎట్లా అవుతుంది? రాజ్యాంగానికి ఆఘాతం ఎట్లా కలుగుతుంది? దొంగను దొంగ అంటే, అయ్యా ఇన్ని దొంగ ఓట్లున్నాయి, ఇన్ని డబుల్ ఓట్లున్నాయి, ఒకరికి ఇన్ని ఓట్లున్నాయి అని చెప్తే అది దొంగతనం కాదా? ఓట్ చోర్ అనడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టు ఎట్లా అవుతుంది? అసలు రాజ్యాంగానికి ఇక్కడ జరుగుతున్న
జరుగుతున్న దొంగ ఓట్లకు సంబంధం ఏమిటి? అది చాలా ఉన్నతమైంది రాజ్యాంగం. అన్ని దానికి ముడిపెట్టకూడదు అర్థం లేకుండా. మహారాష్ట్రలో జరిగిన అవకతవకలు ఇన్ని రోజుల తర్వాత 8 నెలల తర్వాత నా చెప్పేది ముందే చెప్పొచ్చు కదా అన్నారు. ఇదివరకు ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన ఆయన మొత్తం వీడియోలు అవన్నీ చూడడానికి 3600 సంవత్సరాలు పడుతుంది అన్నారు. మరి అలాంటప్పుడు మహారాష్ట్రలో అవకతవకలు జరిగాయా లేదా తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది కదా. మీకైనా ఎవరికైనా మీరు సవ్యమైన ఆధారాలు ఇవ్వట్లేదు కదా, లిస్టులు ఇవ్వట్లేదు కదా, ఫుటేజ్ అడిగితే ఇవ్వట్లేదు కదా. మరి అలాంటప్పుడు కొంత సమయం తీసుకుంటుంది కదా. కనీసం ఇన్ని రోజుల తర్వాత అయినా బయటకు వచ్చినందుకు సంతోషించాలి కదా. సత్యం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా. కొంచెం ఆలస్యం కావచ్చు అంతే. ఆలస్యం అవడం విపక్షాల తప్పెట్లా అవుతుంది? మనకు దొరికిన సమాచారాన్ని క్రోడీకరించి మీరు అఫిడవిట్ సంతకాలు పెట్టి అఫిడవిట్ అక్కడ ప్రమాణాలు చెయ్యి అని అనకుండా ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే సమయం తీసుకుంటుంది కదా. ఎవరో అన్నారని కాదు, ఎవరి నిజాయితీ వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిని వాళ్ళు శుభ్రపరచుకోవాలి. తలా తోకా లేని సమాధానాలు ఇస్తే కాదు, అర్థం లేకుండా విరుచుకుపడితే కాదు. ఇకపైన ఓటరు ఏ నమ్మకంతో ఓటేస్తాడు? ఇన్ని తప్పుల తడక ఓటర్స్ లిస్ట్ పెట్టుకొని చూశారు కదా, సర్రం చేశారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని. దాంట్లో కూడా తప్పులు దొరికాయి కదా. బతుకున్న వాళ్ళు చనిపోయినట్టుగా చూపెట్టారు కదా. ఇంకేం ఆధారాలు కావాలి? ఇక ఓటర్కి ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినంత మాత్రాన కాదు, ఏదో ఒక రోజు రాహుల్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే మీ నిజాయితీ అంటే ఎన్నికల కమిషన్ నిజాయితీ ఓటర్ దగ్గర మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాన్ని కూడా రాయటం మర్చిపోవద్దు. లైక్ పెట్టడం కూడా మర్చిపోవద్దు. ధన్యవాదాలు. అసలు